తెలంగాణ రాష్ట్రం వచ్చి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్న కార్మికులకు కావచ్చు, యువకులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు జరపడం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే బీడీ కార్మికుల సంక్షేమం కోసము టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పినటువంటి కేసీఆర్ 41వ జీవో వచ్చి 3 సంవత్సరాలు దాటినా కూడా జీవో నంబర్ 41 అమలు జరపడం లేదు. పిఎఫ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల్సినటువంటిది అవసరం ఉంది. వాటిని కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్రూమ్ అందరికి ఇస్తామని చెప్పి అన్నారు. ఈ రోజుకు ఏ ఒక్క బీడీ కార్మికురాలకి డబుల్ బెడ్రూమ్ కాదు కదా, సింగిల్ బెడ్రూమ్ కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది బీడీ కార్మికులు బీడీలు చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కూడా వాళ్ళు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ బీడీ చేస్తున్నప్పటికీ వాళ్ళకు సరైన వేతనము ఇవ్వడం జరుగుతలేదు. అలాగే ప్రతి ఒక్క బీడీ కార్మికురాలకి పింఛన్ ఇస్తానని మన కేసీఆర్ గారు ప్రతిపాదన ఇచ్చారు. తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీని 2.5 సంవత్సరాలు వచ్చేసిన ఇంతవరకు ఆ హామీని నెరవేరడం లేదు. బీడీ కార్మికులకు అందరికీ 1000 బీడీలకు 400 రూపాయల చొప్పున వాళ్ళ వేతనం ఇవ్వాలి. కనీస వేతనం పెంచి ఆ వేతనం ఇవ్వాలి ఖచ్చితంగా. తర్వాత బీడీ కార్మికులకు అందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పేసి 2 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళకందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పి అన్నాడు కేసీఆర్ గారు. ఆ పెన్షన్ ఖచ్చితంగా వాళ్ళకందరికీ మంజూరు చేయాలి.